హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా రైస్ అయితే చేస్తున్నా. ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను. ఛానల్ కింద లింక్ పెడతాను, అది కూడా ఒకసారి చూడండి. 2 డిఫరెంట్ స్టైల్స్లో అనమాట. సో ఇప్పుడు చేస్తున్నది మిక్సీలో పుదీనా, మిరపకాయలు, పెరుగు, కొంచెం హాఫ్ లెమన్ మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకొని మామూలుగా మనం పలావ్కి వేసేటివన్నీ వేసుకొని ఆనియన్స్ కూడా ఇలా బ్రౌన్గా అయ్యేంత, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము బియ్యం ఉంటాయి కదా, సో బియ్యం అయితే వేసేయాలి. సో వాటర్ అంతా ఉంది కదా, ఆ వాటర్ అంతా అయిపోయే వరకు కూడా అది అలానే ఉంచాలన్నమాట వేడికి. అది వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా పుదీనా పేస్ట్, అది కూడా కలుపుకోవాలి. సో పుదీనా పేస్ట్ కలుపుకున్న కాసేపటికి మనం పైన కూడా కొంచెం పుదీనా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఇంకా 1:2, అంటే ఒక కప్పుకి 2 కప్స్ రైస్ వాటర్ వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను. మనం కారం కోసం మిరపకాయలు మిక్సీకి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అది బాయిల్ అయ్యేలోపు మనం పెరుగు పచ్చడి కూడా చేసేసుకుందాం అనమాట. ఇది అయ్యేలోపు మన పుదీనా రైస్ కూడా అయిపోయింది. ఇంతే గైస్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.